హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 2 మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను. లుక్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ చాలా బాగున్నాయి. డెఫినెట్గా మీ అందరికీ కూడా నచ్చుతాయి. ఇంతకీ అవి ఏంటి, ఎలా ఉన్నాయి ఓపెన్ చేసి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంక లేట్ చేయకుండా ఓపెన్ చేసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దాం రండి. ఇదిగోండి, ఇది మనకి ఫస్ట్ బ్లౌజ్ హెవీ మగ్గం వర్క్ లుక్లో అయితే ఉంటుందండి. ఈవెన్ వెడ్డింగ్స్కి వాటికి కూడా చాలా బాగా సెట్ అయిపోతుంది. ఓపెన్ చేసి కూడా చూపిస్తాను క్లియర్గా ఎలా ఉంది ఏంటనేది చూసేసేయండి. ఇదిగోండి, ఓపెన్ చేసినట్టయితే మనకి ఇలా ఉంటుంది. హ్యాండ్ వర్క్ వచ్చేసరికి హ్యాండ్ కింద వైపు డిజైన్ అయితే కొంచెం డిఫరెంట్గా అయితే ఇచ్చారండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మెయిన్గా వచ్చేసరికి మనకి లీఫీ ప్యాటర్న్ డిజైనింగ్ అయితే హైలైట్ చేశారు. ఇక్కడ మిడిల్లో మీరు చూస్తున్నట్టయితే మెయిన్గా ఇక్కడ ఏంటంటే మనకి వైట్ కలర్ రైస్ బీడ్స్ అంటారు కదా, రైస్ పాల్స్ ఆర్ రైస్ బీడ్స్ ఏదైనా అనొచ్చు, వాటిని అయితే మనకి ఇక్కడ యూజ్ చేశారు. అండ్ పైన డిజైన్ వచ్చేసరికి షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, వాటితోనైతే కంప్లీట్ చేశారు. హ్యాండ్ కంప్లీట్ డిజైన్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా నీట్ అండ్ డీసెంట్ లుక్లో అయితే ఉంటుందండి. ఈవెన్ వెడ్డింగ్స్కి వాటికి కూడా చాలా బాగా సెట్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ కింద వచ్చేసరికి చాలా నీట్గా మంచి షేప్లో అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కొంచెం డిఫరెంట్ స్టైల్లో అయితే ఉంటుంది ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చేసరికి. ఈవెన్ ట్రెడిషనల్ అనే కాదు కానీ కొంచెం స్టైలిష్ లుక్లో కొంచెం ఫ్యాన్సీగా కూడా ట్రై చేయొచ్చు ఈ బ్లౌజ్ వచ్చేసరికి. అండ్ కంప్లీట్గా ఇలా ఉంటుందండి. ఇది వచ్చేసరికి మనకు సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా అయితే ఇచ్చేసారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే గ్రీన్ కలర్ను కూడా యూజ్ చేశారండి మధ్యలో. ఈవెన్ మనం ఒకటే కలర్ సారీ పైన కాకుండా కొంచెం మల్టీ కలర్ సారీస్ పైన కూడా మనం యూజ్ చేసుకునేటట్టు అయితే ఉంటుంది. ఈ బ్లౌజ్ వచ్చేసరికి చాలా బాగుంటుందండి, డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇదిగోండి, కంప్లీట్గా అయితే హ్యాండ్ డిజైన్ అయితే ఈ టైప్లో అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. మధ్యలో చిన్న స్టోన్స్ కూడా అటాచ్ చేశారు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే క్లియర్గా. అండ్ ఇది వచ్చేసరికి నెక్ డిజైన్ అండి. నెక్ వచ్చేసరికి మనకి పాట్ నెక్ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే చాలా బాగుంటుందండి. ఈవెన్ దగ్గర నుండి కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి క్లియర్గా డిజైన్ ఎలా ఉంది ఏంటనేది. ఇదిగోండి, ఇలా ఉంటుంది దగ్గర నుంచి చూస్తున్నట్టయితే. మెయిన్గా డిజైన్లో అయితే మనము గ్రీన్ కలర్ని అయితే ఎక్కువగా చూడొచ్చు అండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే గ్రీన్ ఇంకా గోల్డ్ కలర్లోనే ఉంటుంది కంప్లీట్ డిజైన్ వచ్చేసరికి. ఇదిగోండి, ఇలా ఉంటుంది. మధ్యలో స్టోన్స్ అయితే వచ్చాయి. కట్ వర్క్ ప్యాటర్న్లో అయితే ఉంటుందండి ఈ నెక్ డిజైన్ వచ్చేసరికి. ఇదిగోండి, కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది. అండ్ ఇంకా చిన్నగా ఈ డిజైన్ అయితే ఇచ్చేసారు. రైస్ బీట్స్ ఉంటాయి కదా, వాటితోనైతే చిన్న డిజైన్ లాగా అయితే ఇచ్చేసారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే చాలా నీట్గా అయితే ఉంటుందండి, డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఈవెన్ దీని కాస్ట్ కూడా అరౌండ్ 1000 కాదు కానీ 900 ఆ లోపే వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ కూడా చాలా నీట్గా అయితే ఇచ్చేసారు. ఇప్పుడు బ్యాక్ ఎలా అయితే ఉందో అదే విధంగా అయితే ఇచ్చేసారు. ఈవెన్ మనం బయట చేయించుకుంటే ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది. అండ్ అలాగే హ్యాంగింగ్స్ కూడా ఇక్కడ మనకి డిజైన్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే సేమ్ బయట ఎలా అయితే చేయించుకుంటామో అదే విధంగా ఉంటుంది, ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదండి. ఇదిగోండి, బ్యాక్కి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు, థ్రెడ్స్కి పెట్టించుకుంటాం కదా, సేమ్ మనం బయట ఎలా చేయించుకుంటామో అదే విధంగా ఉంది యాజ్ ఇట్ ఈజ్. మనం ఇంకా అక్కడైతే మినిమం 5000 కంటే అబోవ్నే పెట్టాల్సి వస్తుంది, కానీ మీషోలో జస్ట్ 900 లోపే వచ్చేస్తుంది. ఈ బ్లౌజ్ గురించి మెయిన్గా చెప్పాలంటే ఫ్యాబ్రిక్ బాగుంది, వర్క్ క్వాలిటీ అయితే సూపర్ అని చెప్పొచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి, ఒకవేళ మీకు నచ్చి యూజ్ అవుతుందంటే తీసుకోండి. అండ్ ఇది వచ్చేసరికి సెకండ్ బ్లౌజ్ అండి. బ్లూ కలర్లో అయితే చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం సింపుల్గానే ఉంటుంది. అండ్ దీని కాస్ట్ కూడా అరౌండ్ 350 ఆ లోపే వచ్చేస్తుంది. అండ్ హ్యాండ్ డిజైన్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇదిగోండి, సింపుల్గానే మెయిన్గా గోల్డ్ కలర్ బీడ్స్ ఉంటాయి కదా, వాటితోనైతే హైలైట్ చేస్తారు వర్క్ మొత్తాన్ని. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే హ్యాండ్కి వచ్చేసరికి స్ట్రైక్ లైన్ డిజైనింగ్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదిగోండి, ఇలా ఉంటుంది కంప్లీట్గా. దగ్గర నుండి కూడా చూపిస్తున్నాను కాబట్టి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది వర్క్ ఎలా ఉంది ఏంటనేది. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా. అండ్ ఇది వచ్చేసరికి బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ వచ్చేసరికి సేమ్ ఇప్పుడు హ్యాండ్కి ఏదైతే డిజైన్ హైలైట్ చేశారో అదేవిధంగా ఇక్కడ కూడా మీరు బ్యాక్ నెక్ కూడా చూడొచ్చు. ఇదిగోండి, నెక్ లెంత్ కూడా దగ్గర 9 ఇంచెస్ వరకు ఇచ్చారు కాబట్టి ఏ సైజ్ వాళ్ళకైనా ఈజీగా సరిపోతుంది. అండ్ నెక్ షేప్ వచ్చేసరికి యూ షేప్లో అయితే ఉంటుంది ఈ నెక్ డిజైన్ వచ్చేసరికి. ఇదిగోండి, వర్క్ అయితే కంప్లీట్గా ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. వర్క్ క్వాలిటీలో అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదండి, అంత బాగుంది. ఇదిగోండి, ఇలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఫ్రంట్ నెక్ కూడా మనకి ఇక్కడ బ్యాక్ ఎలా అయితే ఇచ్చారో అదే విధంగా అయితే ఇచ్చేసారు. చాలా బాగుంటుందండి, డెఫినెట్గా ట్రై చేయండి. కాస్ట్ కూడా రీజనబులే కాబట్టి మీకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది ట్రై చేయడానికి. అండ్ అంతే అండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్.